అన్న అసలు మల్కాజ్గిరిలో అసలు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సేవా కార్యక్రమాలు బాగా చేసినట్టున్నావు. సేవా కార్యక్రమాలు ఏం పెద్దగా ఏమి చేయలే కానీ మరి ఎట్లా గెలిచినావాడా? నేను మొదటిసారి నేను రాజకీయంలో కొత్త. అదే నేను ఎలక్షన్ కంటే ముందు 45 రోజుల ముందే వచ్చిన ఎలక్షన్లకు. అంతకుముందు నేను ఏ పార్టీలో మెంబర్ కాదు, ఏ పార్టీలో ఇది కాదు. నేను 45 రోజుల ముందే వస్తే మా చంద్రబాబు నాయుడు నాకు సీట్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రజలకు పోయినా ఓట్లు ఆయనకేమి ఇచ్చేది, ఆయనే నాకు సీట్ ఇచ్చిండే. ఏం అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు నా బ్యాక్గ్రౌండ్ చూసిండు, నా ఇన్స్టిట్యూషన్ చూసిండు, మా పేరెంట్స్ చూసిండు, అందరినీ చూసిండు, మా స్టూడెంట్స్ని చూసిండు. మల్లారెడ్డి మంచి నమ్మకస్తుడు అంటే పబ్లిక్ లో బాగా ఇమేజ్ ఉన్నదని చెప్పి ఇచ్చిండు. ఆ నమ్మకాన్ని నిలబెట్టినావు. మన నియోజకవర్గంలో మల్కాజ్గిరి అనేది భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గం. 32 లక్షల ఓటర్స్. అన్ని జాగాలలో కూడా మా స్కూల్స్ ఉన్నాయి. మల్కాజ్గిరి కానీ, కుకట్పల్లి కానీ, ఉప్పల్ కానీ, కంటోన్మెంట్ కానీ, మేడ్చల్ కానీ. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఇట్లా ఓటేస్తే మీకు ఫీజు మాఫ్ అన్నట్టు ఏమని చెప్పారు? అదంతా ఏమీ లేదు. అంతే. మీరు గెలవడానికి కారణం కూడా ఒకటి ఏంటంటే ఇక్కడ అంతా ఎక్కువ ఆంధ్రోళ్ళు ఉన్నారు, అంతా మంచిగా సెటిలర్స్ ఉన్నారు, అంతా మంచిగా ఇది సిటీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం సిటీ బెల్టే కదా నా ఏరియా.